హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు కొత్త కుర్రోడు. నేను మీ మనసుని చాలా రోజులు చూస్తున్నాం. పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయ్యాక మెగా ఫ్యాన్స్ కి మరియు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి చాలా గొడవలు జరుగుతున్నాయి. అసలు వీటి గురించి ఒక రీజన్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు ఈ ఛానల్ కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు కనుక బన్నీ ఫ్యాన్ ఖచ్చితంగా హిట్ ద లైక్ బటన్. ఇది మరియు అపియరెన్స్ మీద చాలానే నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అంతేందుకు కాదు, చాలా దారుణంగా ట్రోల్స్ కూడా వచ్చినాయి అనమాట. అక్కడి నుంచి తన నట ప్రస్థానాన్ని మొదలుపెట్టిన అల్లు అర్జున్ గారు ఇప్పుడు నేషనల్ అవార్డు అంటే జాతీయ అవార్డు కొట్టేదాకా వచ్చారంటే ఖచ్చితంగా దీని వెనుక తన కష్టం, తన శ్రమ ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ఈ విషయంలో మాత్రం అల్లు అర్జున్ అసలు తగ్గేదేలే. అదొకటే కాదు, తన గ్రాఫ్ చూసుకుంటే రోజు రోజుకి తన క్రేజ్ ఎంతలా వెళ్ళిపోతుందంటే ఒక బీహార్లో 10 లక్షలు వచ్చి గ్రౌండ్లో పెడితే, ఎక్కడ బీహార్ అసలు మనకి ఎవరు కూడా తెలియదు, బీహార్లో మన హీరోస్ కూడా తెలియదు. అక్కడ కూడా చాలా మంది జనం వచ్చారు. ఏం చెప్పంటే ఫీజులు ఎగిరిపోయినాయి ఒక్కొక్కడికి. అంతలా జనం ఎందుకు వచ్చారు? అసలు ఏం జరగబోతుంది పుష్ప 2తో? తెలుగు ఇండస్ట్రీలో గొడవ అవుతున్నాయా? మెగా వర్సెస్ అల్లులాగా మారిపోయిందా? దాని గురించి తెలియాలంటే ఈ వీడియో మొత్తం క్లియర్గా చూడండి ఒకసారి. మొదటి సినిమా గంగోత్రి చూసి అసలు ఏంట్రా బాబు వీడు ఇలా ఉన్నాడు అనే నుంచి పుష్ప 2 రిలీజ్ అయ్యాక అసలు ఏంద్ర సామె వీడు ఇలా ఉన్నాడు ఏంది అనే రేంజ్కి పుష్ప గ్రాఫ్ వెళ్ళిపోయింది. అంటే అల్లు అర్జున్ గ్రాఫ్ వెళ్ళిపోయింది అనమాట. ఎక్కడికో వచ్చాడంటే మొదటి నుంచి తోడుగా ఉంది ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ అని చెప్పాలి. అయితే కొన్ని మిస్కమ్యూనికేషన్ వలనో లేదా ఇండివిజువల్ ఐడెంటిటీ కోసమో జరిగిన గొడవల్లో మెగా ఫ్యాన్స్ నుంచి అల్లు అర్జున్ గారు దూరం అయ్యారనే వాదనలు, కామెంట్స్ చాలానే చూసాం. అసలు ఎందుకు ఈ గ్యాప్ రావడానికి కారణం అంటే సింపుల్గా చెప్పాలి అంటే రాజకీయం వల్లనే అంటారు. ఏది మొన్న జరిగిన నంద్యాల ఎమ్మెల్యే తన స్నేహితుడని వ్యక్తికి సపోర్ట్ చేయడం వల్ల చాలామంది అన్నారు కదా, అదొకటే కాదు, దాని ముందు కూడా జరిగింది ఈ కథ. దాని గురించి తెలియాలంటే ఒక స్టోరీ బ్రీఫ్గా వినాలి మీరు అందరూ కూడా. అసలు ఎక్కడి నుంచి మొదలైంది ఈ గొడవ అనేది? ప్రజారాజ్యం పార్టీ సమయాల్లో పార్టీ కోసం కష్టపడిన మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా చిరంజీవి గారి విజయం అంతా ఉత్సాహాన్ని ఇవ్వకపోయినా కూడా మెగా ఫ్యాన్స్ చిరు ఫ్యామిలీతోనే ఉంది. ఎప్పుడైతే ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం చేశారో అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారికి మరియు చిరంజీవి గారి ఫ్యామిలీస్ కొంచెం అసహనాలు మొదలైనవి అని చెప్పవచ్చు. అందరూ తెలిసిన విషయం ఇది. దీనికి ఎగ్జాంపుల్ చాలా మెగా హీరోల ఫంక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అవ్వకపోవడం, వేరే హీరోల ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అవ్వడం. ఉదాహరణకి నితిన్ సినిమా కూడా అటెండ్ అవ్వడం మనం చూసాం. అదే సమయాల్లో చిరంజీవి గారు కాంగ్రెస్ ఎలక్షన్స్లో తిరుగుతున్న సమయాల్లో కూడా గబ్బర్ సింగ్ అనే నినాదాలతో చిరంజీవిని సైతం అసహనానికి గురి చేసిన సిచ్యువేషన్స్ చాలానే చూసాం మనం. ఇదే సమయాల్లో మెగా హీరోస్ ఏదైనా హీరో ఫంక్షన్స్లో, ఈవెంట్స్లో చిరంజీవి గారు మాట్లాడుతున్నా కూడా పవర్ స్టార్ అని అరిచిన రోజులు ఉన్నాయి, ఆయన ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు చిరు ఫ్యామిలీ కాబట్టి చిరంజీవి ఎక్కడ కూడా అసహనానికి గురైనా కూడా ఎక్కడ ఓపెన్ అవ్వలేదు. నాగబాబు గారు మరియు అల్లు అర్జున్ గారు కొంచెం అసహనానికి గురయ్యారు, ప్లస్ ట్రిగ్గర్ కూడా అయ్యారు. ఇదంతా మనకు తెలిసింది కదే. ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు నేను చెప్పను బ్రదర్ అని చెప్పడం, అదే సమయంలో కొంతమంది మెగా హీరోస్ పవర్ స్టార్ అని అరవండి అని మోటివేట్ చేయడం, ఈ 2 రకాల వర్సెస్ గొడవలుగా స్టార్ట్ అయిందనమాట అక్కడి నుంచే. అయితే అల్లు అర్జున్ గారు నేను ఎందుకు అలా అన్నాను అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మ్యాటర్ ఏంటంటే ఆ హీరో ఫంక్షన్లో మీ హీరో గొడవ ఏందయ్యా అని ఎవరో అల్లు అర్జున్ గారిని కామెంట్ చేశారంట. అప్పటి నుంచి ఆయన చెప్పడం బ్రదర్ అనేది స్టార్ట్ చేశారు. దాని తర్వాత అల్లు అర్జున్ గారికి వరుస ఫ్లాపులు కూడా పడినాయి. అప్పుడు పవన్ ఫ్యాన్స్ కూడా కొంచెం ట్రోల్ చేయడం సంగతి తెలిసింది. మ్యాటర్ ఏంటంటే ఈ గొడవలు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆగలేదు, పెరుగుతూనే ఉన్నాయి. కొంచెం ఆగినా కూడా కొంచెం సెటిల్ అవుతుందిరా అనుకున్న సమయంలో మళ్ళీ ఎవడో వచ్చి లేపుతాడు. అలా జరుగుతుంది అనమాట కదా. అది మొన్న రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్తో మళ్ళీ మొదలైంది ఈ గొడవ. వైసీపీ అభ్యర్థి అయిన తన స్నేహితుడిని వెళ్ళి సపోర్ట్ చేయడం వల్ల జనసేన ఫ్యాన్స్కి మరియు మెగా ఫ్యాన్స్కి ఈవెన్ టీడీపీ వాళ్ళకు కూడా చాలా అసహనం గురి చేశారనమాట. ఇది ఎంతలా అంటే ఈ విషయాన్ని వైసీపీ నాయకులు వైసీపీ ఫ్యాన్స్ కొంతమంది దీన్ని నెగిటివ్గా కూడా ప్రచారం చేశారు అల్లు అర్జున్ గారి మీద మరియు పవన్ కళ్యాణ్ గారి మీద. సొంత మామకే సపోర్ట్ చేయడు, కావాలని వైసీపీ సపోర్ట్ చేస్తున్నారని. వాట్ ఎవర్, అది ఎవరు డైరెక్ట్గా వచ్చిన నాయకులు చెప్పలా, మధ్యలో ఉన్న వ్యక్తులు ఫ్యాన్స్ చెప్పారనమాట. నాకు తెలిసి అప్పుడు ఇంతలా పెట్ట జరిగిద్దని అల్లు అర్జున్ గారు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అదే సమయంలో నాగబాబు గారు కూడా ట్విట్టర్లో కామెంట్స్ పెట్టారు, మనవాడు అనుకున్నాను పరాయవాడయ్యాడు. సో ఇలాంటి కొన్ని జరిగినాయి అనమాట. బట్ తర్వాత తీసేశారు అనుకోండి, ఎందుకంటే అప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు నాగబాబు గారి గురిని. అసలు ఇది ఎందుకు ఇప్పుడు చూస్తున్నా అంటే పుష్ప చేయబోతే రికార్డ్స్ గురించి చెప్పబోతున్నాను. పుష్పకి ఎలాంటి నెగటివ్స్ ఉంటాయి, పుష్ప 2కి అలాంటి పాజిటివ్స్ ఉంటాయి. ఈ ట్రోల్స్ అన్ని పక్కన పెడితే పుష్ప నుంచి అల్లు అర్జున్ గారి రేంజ్ మారిపోయింది. అసలు నో డౌట్ ఇందులో చెప్పాల్సిందే, మారిపోయింది అనమాట. పుష్ప ఇచ్చిన బూస్ట్ వల్ల అల్లు అర్జున్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అదే బాలీవుడ్ ని సైతం క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ గారు పుష్పతో కొత్త రికార్డ్స్ సృష్టించిన పెద్ద
ఆశ్చర్యం లేదు అనిపిస్తుంది అందరికి. ఎందుకంటే దానికి ఉదాహరణ బీహార్లో జరిగిన అత్యంత పెద్ద ట్రైలర్ లాంచ్. బీహార్లో అంతమంది వచ్చేది ఏంది, అది చూస్తే నాకు ఏదో పెద్ద ఒక మీటింగ్ సభలా అనిపించింది. మొన్న తమిళ విజయ్ది పార్టీ స్టార్ట్ అదొక మీటింగ్ ఒకటాను, అంత రేంజ్ లా అనిపించింది నాకు ఎందుకు చూడంగానే. అది అసలు ట్రైలర్ లాంచ్ మీటింగ్ లా లేదు అసలు అది. అలాగేను స్టార్టింగ్ చిరంజీవి గారు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చారు చూసారా, వెళ్ళిపోయి మళ్ళీ ఎలక్షన్స్లో వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చారు సినిమాలో నటించడానికి. అప్పుడు ఎంతమంది వచ్చారో సేమ్ అలాగే అనిపించింది నాకు ఎందుకు. అది మన స్టేట్లో వస్తే ఒక ప్రాబ్లం. బేసిక్గా మనకు తెలుసు అల్లు అర్జున్ అంటే ఎవరనేది. ఏమో బీహార్ రా, ముంబై కూడా కాదు అది, బీహార్ రా అని. అల్లు అర్జున్ మామూలు రేంజ్ కాదని అనిపించింది. సడన్గా షాక్ అయ్యాం మనం. నేనేం అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, నేను సినిమాలో ఉన్నా అంతే. ఇంకా పుష్ప 2 ట్రైలర్ చూశాక మెంటల్ మార్క్స్లో చెప్పండి మైండ్ ఉంది ఇచ్చిపడేసింది అనమాట. మోస్ట్ అవైటెడ్ మూవీస్లో పుష్ప 2 కూడా ఒకటి. మామూలు అవైటెడ్ కాదు, ఎందుకంటే ఒక క్యారెక్టర్ బేస్ మీద ఇది రాసిన సినిమా. ఇంతవరకు కూడా ఒక రాజమౌళి సినిమాకి కూడా ఇన్ని బ్రాండ్స్ కొలాబరేట్ అవ్వలేదు. పుష్ప అనేది ఒక బ్రాండ్లో తయారైపోయింది అనమాట. ఎందుకంటే అన్ని బ్రాండ్స్ కొలాబరేట్ అయినాయి. దాంతోపాటు 1100 కోట్ల రూపాయలు ప్రీ బిజినెస్ జరిగింది, థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్. వారన్న నాయన ఎట్ట కూర్చున్నా కూడా, ప్రొడ్యూసర్ చేతులు ఇసి కూర్చున్నా కూడా ప్రాఫిటే, తట్టేసుకున్నా కూడా. అంత రేంజ్ రావడం కారణం ఎవరు అంటే, ఇక్కడ మెగా ఫ్యాన్స్ ఏమంటారు అంటే మేము లేకపోతే బన్నీ లేడు అంటారు. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఏమంటారంటే అల్లు అర్జున్ గారి తపన వల్ల ఇక్కడ దాకా వచ్చారంటారు. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ చాలామంది హీరోస్ వచ్చారు, ఎంతమంది సక్సెస్ అయ్యారు. రామ్ చరణ్ జనరేషన్ చెప్తున్నాను. రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు మాత్రం సక్సెస్ అయ్యారు మెగా ఫ్యాన్స్ నుంచి వచ్చి. ఏదో రామ్ చరణ్ కూడా ఒక ఇండివిజువల్ హీరో అయిపోయారు, స్టార్ అయిపోయారు. అల్లు అర్జున్ గారు ఇండివిజువల్ స్టార్ అయిపోయారు. కానీ మిగతా వాళ్ళు అంతంత మాత్రంగానే ఉన్నారు. అంటే ఆశించిన సక్సెస్ రాలేదు. అంటే మెగా ఫ్యాన్స్ బలం ఉంటే సరిపోతుందా, టాలెంట్ ఉండాల్సిన అవసరం లేదా? ఈ విధంగా రకరకాల ట్రోలింగ్ అండ్ కామెంట్స్, రకరకాల గొడవలు జరుగుతున్నాయి ఫ్యాన్స్ మధ్య. చూడాలి ఎంతవరకు పోద్ది అనేది. అలాగే హ్యూజ్ స్క్రీన్స్ మీద బొమ్మ పడబోతుంది, మామూలు కాదు, రష్యాలో కూడా పడబోతుంది. అలా ఉంది అతని క్రేజ్. అమ్మా ఎందుకు అంటే ఇంత గర్వంగా చెబుతున్నాను నేనంటే, తెలుగు సినిమా స్థాయి పెంచే పైనలో రాజమౌళి గారు వేసిన దారిలోనే అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, చరణ్ గారు, ఎన్టీఆర్ గారు టాలీవుడ్ రేంజ్ పెంచే పనిలోనే ఉన్నారు. దానికి మనం గర్వపడాల్సిందే పోయి మనం ట్రోల్ చేస్తాం. తర్వాత ట్రైలర్ చూశాక కొన్ని డైలాగ్ని బేస్ చేసుకొని ఎప్పుడో జరిగిన వాటికి లింక్ వేసి మరి చూపిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేందుకు చూద్దాం ఒకసారి. ట్రైలర్ అదే పుష్ప 2 ట్రైలర్ వచ్చాక దాంట్లో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. పెళ్ళం మాట అంటే ఎట్టుంటుందో చూపిస్తాను, తగ్గేదిలే అని చూపిస్తే, అంటే ఆ డైలాగ్ని ఎక్కడ తీసుకెళ్లారంటే ట్రోలర్స్, అదే స్టార్టింగ్లో వైసీపీ ఎమ్మెల్యేని సపోర్ట్ చేశారు కదా, ఆ అభ్యర్థి అనే వ్యక్తి అల్లు అర్జున్ గారి యొక్క వైఫ్కి ఫ్రెండ్ అనమాట. సో వైఫ్ చెప్పింది కాబట్టి అల్లు అర్జున్ చేశాడు. అలా చేయడం వల్ల మీరు ట్రోల్ చేశారు కదా, నేను చూపిస్తాను వైఫ్ యొక్క మాట వింటే లైఫ్ ఎలా ఉంటుందో అని ఇండైరెక్ట్గా ట్రోల్ చేశారంట అల్లు అర్జున్ గారు. ట్రైలర్లో వీళ్ళు చూస్తున్నారు ట్రోలర్స్. నేషనల్ అనుకుంటే ఇంటర్నేషనల్ అంటారు కదా ట్రైలర్లో, అది కూడా రామ్ చరణ్ గారిని ఉద్దేశించి చెప్పారని చాలా మంది చెబుతున్నారు. ఏంటంటే ఆయన గ్లోబల్ స్టార్, మొన్నటిదాకా మెగా పవర్ స్టార్ ఉన్న రామ్ చరణ్ సడన్గా గ్లోబల్ స్టార్ అయిపోయారు. సో దాన్ని కూడా ఇతను కౌంటర్ వేస్తూ నేను కూడా అయ్యాను, నేను నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ కొట్టబోతున్నాను నేను. గేమ్ చేంజర్ ట్రైలరు పుష్ప 2 ట్రైలర్గా అంత ఆశించినంత లేదు యాక్చువల్లీ, అందరూ తెలిసిన విషయం అది. దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు, మెగా ఫ్యాన్స్ కడుపు మాట తెలియజేస్తున్నారు అని. ఏమైతే పుష్ప 2 ట్రైలర్ బాగుంది, నాకు తెలిసి మంచి టాక్ వస్తే ఈజీగా 12 నుంచి 15 కోట్లు కొట్టింది, 12 నుంచి 1500 కోట్లు కొట్టేసింది. అదే బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే ఈజీగా 1800 ఆడుతుంది. ఎందుకంటే అంత అవైటెడ్ మూవీ, చాలా స్క్రీన్స్లో రిలీజ్ అవబోతుంది, 11,000 సంథింగ్ అనుకుంటా, అన్ని స్క్రీన్స్ మీద రిలీజ్ అవబోతుంది. అందరూ కూడా ఓపెనింగ్స్ మాత్రం దద్దరిల్లిపోతున్నారు తెలుసు. ఎందుకంటే చాలా అవైటెడ్ మూవీ. ఓపెనింగ్స్ కూడా ఎలా KGFకి, ఒక RRRకి, ఒక బాహుబలికి, ఒక పుష్ప 2కి అంత రేంజ్కి వెళ్ళిపోయింది అనమాట సినిమా ప్రజెంట్. నిజంగా అదే జరిగింది అనుకోండి, బాలీవుడ్లో ఉన్న చిన్న సినిమాలు మొత్తం కొట్టుకుపోతాయి, ఈవెన్ తెలుగులో ఉన్నాయి కూడా. మ్యాటర్ ఏంటంటే ఇంత జరుగుతున్నా కూడా మనమే ట్రోల్ చేసుకుంటున్నాం. మెగా ఫ్యాన్స్ అవని, అల్లు ఫ్యాన్స్ అవని, ప్రభాస్ ఫ్యాన్స్ అవని, ఏ ఫ్యాన్స్ అయినా కూడా అందరూ సినీ హీరోలే. ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ గారి స్థాయి నథింగ్ నుంచి తగ్గేదే కదా వచ్చాడు. మెగా ఫ్యాన్స్ వల్లే అల్లు అర్జున్ గారు ఈ స్థాయికి వచ్చారంటే కష్టమే. నేను ఎవరిని కూడా ఎక్కించవచ్చని చెప్పట్లేదు. ఫ్యాన్స్ ఉంటే మనకి మనకు ఒక పాత్ ఉంటే, ఒక ఫ్యాన్స్ ఉంటే మనం హీరోలు అవుతాం, బట్ స్టార్ అవ్వలేం. మెగా ఫ్యామిలీలో ఎంతమంది స్టార్లు అయ్యారు? ఎగ్జాక్ట్ పవన్ కళ్యాణ్ గారు అండ్ చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు అండ్ అల్లు అర్జున్ గారు. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా మెగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది కదా, మరి ఎందుకు అవ్వలేదు? మరి వాళ్ళంతా రేంజ్ ఎందుకు రాలేదు? సో కేవలం సపోర్ట్ ఉంటే, మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటే ఓపెనింగ్స్ ఉంటాయేమో. 100 రోజులు సినిమా ఆడదు, సినిమాలో కంటెంట్ ఉండాలి కదా, ఓపెనింగ్స్ ఉంటాయి.
ఫస్ట్ స్టార్ అవ్వాలంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ ఉండాలి, టాలెంట్ ఉండాలి, కంటెంట్ ఉండాలి. నేనమ్మ బీహార్కి వెళ్ళి అల్లు అర్జున్ గారికి ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే బీహార్లో ఫంక్షన్ పెడతాడు, అంతమంది అలా వస్తారు. ఏంటి ఓ రాజకీయ సభలా ఉంది అది. మొన్న విజయ సభల, చిరంజీవి కంబ్యాక్ తర్వాత వచ్చిన సభల, మన పవన్ కళ్యాణ్ గారి సభల అంతమంది వచ్చారు. అబ్బా రావచ్చు అబ్బా భలే ఉంది హీరో అనుకుంటారు. కానీ బీహార్లో వచ్చేది అన్నారు నాయన. బీహార్లో అసలు మన హీరో పేర్లు కూడా తెలియదు వాళ్ళకి. బీహార్లో వచ్చారు. అతని కథ మీద, అతని కంటెంట్ మీద, అతని టాలెంట్ మీద, అతని ఫోకస్ మీద అతనికి అంత నమ్మకం ఉంది, అంత టాలెంట్ ఉంది. ఇదంతా కేవలం అల్లు అర్జున్ సంపాదించడం అంటే కాదు, మెగా ఫ్యాన్స్ ద్వారా సంపాదించాడు. బట్ మెగా ఫ్యాన్స్ వల్ల ఏ ఫ్యాన్స్ అయినా కూడా, నందమూరి ఫ్యాన్స్ అయినా, మెగా ఫ్యాన్స్ అయినా, ప్రభాస్ ఫ్యాన్స్ అయినా, ఫ్యాన్స్ వల్ల ఓపెనింగ్స్ ఉంటాయి అంతే. సినిమా ఆడాలి అంటే ఖచ్చితంగా సినిమాలో కంటెంట్ ఉండాలి, హీరోకి ఆడియన్స్కి నచ్చాలి. అది నేను చెప్పేది ఎవరని చెబుతారు. చిరంజీవి గారు చెప్పేది కూడా అదే కదా. ఇండివిజువల్గా ఎదగడం చాలా గొప్ప విషయం అని పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా ఎదిగారు, రామ్ చరణ్ గారు ఇండివిజువల్గా ఎదిగారు, అల్లు అర్జున్ గారు ఇండివిజువల్గా ఎదుగుతున్నారు. తప్పేముంది? ఏది ఏమైనా కూడా చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఒక తెలుగు ఇండస్ట్రీకి ఒక మర్రి చెట్టు లాంటి వ్యక్తి. ఆ మర్రి చెట్టు నీడలోనే చాలామంది హీరోలు వచ్చారు, అల్లు అర్జున్ కూడా వచ్చారు. తన వల్లే, చిరంజీవి గారి వల్లే, మెగా ఫ్యాన్స్ వల్లే అల్లు అర్జున్ గారిని ఆదరించారు. గంగోత్రి టైంలో కామెంట్ చేసిన ఫ్యాన్సే ఏంటి ఇప్పుడు అదే ఫ్యాన్స్ పళ్ళకు కూడా మోస్తున్నాం. అల్లు అర్జున్కి మెగా ఫ్యాన్స్ లేకపోతే లైఫ్ లేదు. అలాగే అల్లు అర్జున్ గారు కూడా తన ఓన్ టాలెంట్తో బయటికి వచ్చి, ఆ మర్రి చెట్టు నీళ్ళ నుంచి బయటకు వచ్చి తను కూడా ఒక శిఖరంలాగా, ఒక చెట్టులాగా ఎదగాలనుకోవడం తప్పులేదు. అబ్బాయిలు అల్లు అర్జున్ అయినా, మెగా ఫ్యాన్స్ అయినా కూడా వాళ్ళు ఎప్పటికి కూడా ఫ్యామిలీనే.